ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీకి దూరమై టీడీపీకి దగ్గరైన నేపథ్యంలో ఆయన చంద్రబాబును కలిసి ఒక సర్వే రిపోర్ట్ని వివరించారా? ఆ సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అసలు జనసేన అధినేతకు ఎన్ని స్థానాలను ఇచ్చే అవకాశం ఉంది? ఇటువంటి మరిన్ని విశేషాలను మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, ఏంటన్నా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎవరు ఊహించినటువంటి కొన్ని పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్గా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు గారిని కలిసి చంద్రబాబు గారికి ఒక సర్వే రిపోర్ట్ని అందజేశారని ఒక వార్త బయటకు వస్తున్న నేపథ్యంలో ఏంటి, నిజంగా చంద్రబాబు గారిని కలిసి సర్వే రిపోర్ట్ ఇచ్చారా? దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయంటే ఏం చెప్తారు? మేము ఒకటే చెప్తున్నామండి, రాజకీయం అంటేనే ఎత్తుకు పై ఎత్తు. ఇది ప్రతి ఎలక్షన్కి ముందు జరిగే సర్వసాధారణమైన ప్రొసీజర్. ఇందులో భాగంగా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి 2 సంవత్సరాల క్రితమే బయటకు వచ్చేసాడు. ఇవాళ కాదు, అతను ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితమే అతను ఐపాక్ టీంని వదిలేసి కంప్లీట్గా బయటకు వచ్చేసాడు. అతను ఏదైతే చేసిన తప్పు ఉందో, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి అతను కష్టపడి ఎన్ని రకాలుగా తప్పులు చేసి అతను ముఖ్యమంత్రి చేశాడో దానికి రెమెడీగా ఈరోజు అతను చంద్రబాబు నాయుడు గారిని కలవాలని అతను అఫీషియల్గా అతను కోరుకున్నాడు. నేను ఆంధ్ర రాష్ట్రానికి నష్టం చేశాను, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని నేను బాగుపరచాలంటే చంద్రబాబు నాయుడు గారిని కలిసి నాకు బిజినెస్ ఇంకోటో కాదు, నేను మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆ ఉసురు నాకు తగలకూడదు, నేను మంచి చేయాలని ఒక ఆలోచనతో ప్రశాంత్ కిషోర్ గారు కలిశారు. దానికి సంబంధించి రాజకీయ పరిణామాలు మాట్లాడారు, లోగుట్టులు మాట్లాడతారు, బయట గుట్టులు మాట్లాడతారు, ఏది ఉంటే బాగుంటుంది, ఏది ఉంటే ఏ లెక్కలు ఎలా ఉన్నాయి, అన్ని రకాలకు కూడా 3.5 గంటల సేపు సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ చర్చ రిజల్ట్ రేపు ఎలక్షన్ చూపించబోతా ఉంది, అందులో డౌట్ ఏం లేదు. ఇక మిగిలింది అభ్యర్థుల విషయం అంటారా? అభ్యర్థుల విషయంలో పవన్ కళ్యాణ్ గారైనా బాబు గారైనా ఎప్పుడూ ఒకటే చెప్పారు, ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి పటిష్టమైన నాయకత్వాన్ని డెవలప్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయాన్ని సర్వనాశనం చేశారు. ఇంతకు ముందు హుందా రాజకీయాలు ఉండేవి, ముఖ్యమంత్రులుగా పెద్ద పెద్దోళ్ళు చేశారు. రోసయ్య గారు చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు, ఈయన రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఆ హుందాతనం ఉండేది. బాబు గారు కలిసిన, పక్క పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి కలిసిన ఆ హుందాతనం, పరస్పరం మాట్లాడుకోవటం, అసెంబ్లీలో కానీ విడిగా కానీ ఏదైనా పనుండి రిఫర్ చేసినా ఫోన్ చేసే అంత ఇది మంచితనం ఉండేది. కానీ ఈరోజు అది లేదు. పూర్తిగా ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఫోన్ ట్యాపింగ్లో పెట్టడం, ఏ ఒక్కళ్ళతో అయినా టచ్లో ఉన్నారా అని ఎంక్వైరీ చేయటం, బై మిస్టేక్ నవ్వుతూ ఒక ఫంక్షన్లో కనబడి మాట్లాడినా కూడా ఎమ్మటే తాడేపల్లి నుంచి ఫోన్లు చేసి ఏంటి ఇది అని ఒక ఎమ్మెల్యేని ఒక గేట్ కాపర్లాగా పెట్టి అతను ఒక ఇబ్బంది పెట్టే కోణంలో చిత్రీకరించింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దానికి ఎవరూ కూడా ఈరోజు అలాంటి రాజకీయాల్ని ఎవరూ కూడా ఎంటర్టైన్ చేయట్లేదు. ఖచ్చితంగా ప్రజలే కాదు, నాయకులు కూడా మార్పు కోరుకోండి. ఓకే, అసలు ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీకి దూరం అవ్వడానికి, టీడీపీకి దగ్గర అవ్వడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? నేను చాలా క్లియర్గా ఇందాక కూడా చెప్పానండి, జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడా. జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రశాంత్ కిషోరే కాదు, జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత వాళ్ళ అమ్మ వదిలేసింది, వాళ్ళ చెల్లి వదిలేసింది, వాళ్ళ బాబాయ్ హత్య కేసు ఏదైతే వివేక గారి కూతురు వదిలేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి మీదే పోరాటం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఆ రోజు కలిసి నడిచిన ఎంతోమంది వైఎస్ఆర్సీపీ కరుడుగట్టిన నాయకులు, కార్యకర్తలు వదిలేశారు, వాళ్ళ ఎమ్మెల్యేలు వదిలేశారు, వాళ్ళ ఎంపీ రఘురామ కృష్ణరాజు వదిలేశాడు. ఇవాళ ప్రశాంత్ కిషోర్ వదిలేశాడని చెప్తా ఉన్నారు, కానీ గతంలోనే వదిలేశారు, బయటకు వచ్చింది. ఇవి బయటకు వచ్చినంత వరకే, బయటికి రాకుండా జగన్మోహన్ రెడ్డిని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం ఒంటెద్దు పోకూడదు నిర్ణయాల వల్ల. ఎవరైనా సరే రాజకీయాలు ప్రభుత్వంలో రావటానికి చేస్తారు. రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమైన విషయం. కానీ పాయింటెడ్గా కుటుంబ సభ్యుల్ని లాగటం, వ్యక్తిత్వ హననం చేయటం, ఇలాంటివన్నీ కూడా ప్రజలు ఎవరు సహించరు. దానికి ఎండ్ అయిపోయింది. అది ఒక అవుట్డేటెడ్ రాజకీయం వాళ్ళు చేసింది. దాన్ని ఆ రోజు వాళ్ళ మ్యాండేట్ ఏదైతే ఇచ్చారో ఆ మ్యాండేట్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. అతన్ని వాళ్ళ పార్టీ నాయకులు కూడా అసహించుకుంటున్నారు.
వాళ్ళ మీద గౌరవం లేదు. ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టాడు, ఎంపీలను ఇబ్బంది పెట్టాడు. కార్యకర్తలు చాలామంది, నాకు తెలిసిన వాళ్ళు మా విజయవాడలోనే 7-8 మంది కార్యకర్తలు జెండా మోసి సైకిల్ తొక్కుతున్న వాళ్ళు కూడా ఇవాళకి వాళ్ళు చెప్తున్నారు, మేము మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నామని ఈరోజు కూడా. కానీ ఏంటంటే పరిస్థితి బయటికి చెప్పుకోలేని పరిస్థితి. బయటికి చెప్తే ఎక్కడ ఏ కేసు పెడతారో, ఎక్కడ ఇరికిస్తారో, ఎక్కడ దాడులు జరుగుతాయో, ఎందుకు వచ్చిన గొడవ, సైలెంట్గా ఉందాము అని ఒక్క సందర్భంతో చేస్తున్నాను. నేను ఒంగోలుకు సంబంధించి ఒక ఉదాహరణ చెప్తాను. ఒంగోలు ఒక మాజీ మంత్రి మా దగ్గర ఒక మాజీ మంత్రి మా దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఇతను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి ఎవరో ఒకళ్ళు వచ్చి, సార్ ఇట్లా అప్లికేషన్ ఇచ్చారు, మాకు ఒక పని చేసి పెట్టండి, మీతో ఉంది అని అన్నారు. అతను ఎమ్మెల్యే కూడా, మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా గౌరవంగా బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే సుదీర్ఘకాల రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, ఫోన్ చేసి, అన్న మీ జిల్లాలో ఇది ఉంది, చేసి పెట్టు, మాకు కొద్దిగా ఇంపార్టెంట్, ఆ కుర్రోడు కష్టపడ్డాడు కానీ మీ వాళ్ళు కావాలని ఇబ్బంది పెడుతున్నారు అని. ఆ ఫైలు మూవ్ చేసినందుకు తాడేపల్లి నుంచి ఒత్తిడి మొదలైందంట. నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఫైల్ ఎందుకు మూవ్ చేస్తున్నావు అని. అంటే ఎంత దారుణంగా ఈరోజు రాజకీయాలు తయారైనాయి అంటే, రాజకీయాన్ని ప్రభుత్వాన్ని వేరుగా చూడాల్సిన వైసీపీ పార్టీ అసలు అదేదో వాళ్ళ మ్యాండేట్ వాళ్ళు ఓన్ చేసుకున్న దానిలాగా చూస్తున్నారు తప్ప, ఇలా అసహనాలు అలానే వ్యక్తం అవుకుంటూ వచ్చారు. వాళ్ళ సొంత సామాజిక వర్గమైన రెడ్డిలు ఈరోజు అతను బహిష్కరించే పరిస్థితి ఏర్పడ్డది. కాదని చెప్పాలని ఒప్పుకుందాం ఎన్నో చోట్ల. ఎవరైతే అతనికి అధికారంలోకి రావాలని కాలుకు బలపం కట్టుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ఎక్కడున్నారో చెప్పమనండి. నేను ఆ రోజు చెప్పా, వాళ్ళ నాన్నకు అత్యంత ప్రీతిపాత్రుడు సూర్యుడు ఎక్కడున్నాడు? ఆ సూర్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎక్కడున్నారు? కేవీపీ ఎక్కడున్నారు? ఈరోజు వీళ్ళ తల్లి, చెల్లి, బాబాయ్ హత్య కేసు, కోడికత్తి కేసు, ఇవన్నీ ఏమైపోయినాయి? ఎందుకు దీని గురించి మిగిలిన అవినీతి కేసులు పక్కన పెట్టండి సార్, వీటి సంగతి చెప్పమనండి. నువ్వు ప్రభుత్వంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య అయితే చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు సిట్టింగులను మార్చక ఓటమి పాలయ్యారు, సిట్టింగులను మార్చి జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవుతారనేది భవిష్యత్తులో చూడబోతున్నాం అంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అంటే ఏంటి, ఏ ఉద్దేశంతో చేసి ఉండొచ్చు? జగన్మోహన్ రెడ్డి అహంకారం ఎంత స్థాయిలో పెరిగిందంటే, అసలు ఎవరిది ఇక్కడ ఏమి లేదు, నా మొహం చూసి మటుకే జనాలు ఓట్లేస్తున్నారు, నేను బటన్ నొక్కట బట్టే మీరు బతుకుతున్నారు, నేను బటన్ నొక్కకపోతే మీరు బతకరు, మీకు ఓట్లు రావు ఎమ్మెల్యే క్యాండిడేట్లకి అనే ఒక అహంభావపూరిత ధోరణికి వెళ్ళిపోయాడు. ఆ అహంభావం పెరిగిపోయిన తర్వాత దాన్ని ఎవరు ఏం చేయలేరు. అందులో వాళ్ళు 190 సీట్లలో 175 సీట్లలో వాళ్ళు ఎన్ని సీట్లు మార్చినా గుద్దేది ఓటర్ అదే అనే విషయం మర్చిపోయారు. నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ మార్చొచ్చు కానీ ఓటర్ని మార్చలేవు కదా, బాధపడ్డ ప్రజల్ని మార్చలేవు కదా, ఇబ్బంది పడ్డ నీ క్యాడర్ని మార్చలేవు కదా, మరి అది ఎక్కడికి పోతున్నారు? రానున్న ఎన్నికల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 92 మంది ఎమ్మెల్యేలను మార్చబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏంటి 92 మంది ఎమ్మెల్యేలు మార్చడానికి కారణం ఏంటి? ఎందుకు వాళ్ళకు మొండి చేయి చూపించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ దీనికి చెప్తానండి, ఈ పీకే వాళ్ళ టీము, పీకే ప్రశాంత్ కిషోర్ గారు బయటకు వచ్చిన తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. గతం నుంచి బయటపడ్డదంతా కూడా ఈరోజు బయటకు వచ్చారు జనం, వాళ్ళ మీద మనకి వ్యతిరేకత ఉంది, దీన్ని ఏదో ఒకటి చేస్తే తప్ప ఇవాళ మనం కొత్త మెరుగుపడే అవకాశం లేదు అని. దానికి అతను బెల్లు కొట్టి 4 రెడ్లను పిలిచాడు. అది సజ్జల కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, లేకపోతే టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి కావచ్చు, ఆ 4 రెడ్లని పిలిచి సుబ్బారెడ్డి గారిని కావచ్చు, ఇంకొకరిని కావచ్చు, దీనికి ఏంటి పరిష్కార మార్గం, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఏంటి పరిష్కార మార్గం అన్నారు. దీనికి వాళ్ళు ఇచ్చిన ఏకైక సలహా ఎస్సీ బీసీ మైనారిటీ నాయకుల గొంతు కొయ్యటమే. అదే ఈ 92 మందిని మార్చటం. వాళ్ళ ఉనికి కోసం మేము ఏదో చేసాం, వీళ్ళ తప్పుని సరిదిద్దుకొని ఏదో ఒక విధంగా ఎమ్మెల్యేల మీద తోసేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని ఖననం చేయడానికి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యేలని మారుద్దామని ఒక ఆలోచనతో చేస్తున్నారు తప్ప వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఉన్న వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద కాదు, ముఖ్యమంత్రి మీద ఉంది వ్యతిరేకత అనేది గ్రహించలేకపోతున్నారు. ఈరోజు కూడా 92 మందిని కాదు, వాళ్ళు గెలిచిన 151 మందిని మార్చినా కూడా ఈరోజు ప్రజలు వాళ్ళని స్వాగతించే పరిస్థితి లేదు. వాళ్ళ కుటుంబం ఎలా అయితే దూరం పెట్టిందో ప్రజలు కూడా శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఎన్నికల కోసం, ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఓకే, ఈ 92 మంది ఎమ్మెల్యేలలో ఇప్పుడు టీడీపీలోకి ఎంతమంది ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారు, వస్తున్నారు అంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి, కృష్ణా జిల్లాకి సంబంధించిన ఒక మాజీ మంత్రి ఉన్నాడు. ఇతనికి సీట్ రాకపోయే సరకలా తిరగాల్సిన అన్ని చోట్లకి తిరిగాడు.
ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ నిరుద్యోగులు అయిపోయారు ఈరోజు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చేది సీట్ల కోసం కాదు, ఎలా అయినా సరే నేను ఇబ్బంది పడ్డా జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడగొట్టాలి, ఎలా అయినా సరే దాని సంగతి తేల్చాలి, నా వల్ల ఎన్ని ఓట్లు చేతనైతే అన్ని ఓట్లు నేను చీల్చి నా సత్తా జగన్మోహన్ రెడ్డికి తెలిసి అతను ఇబ్బంది పడేలాగా చేయాలని ఒక కారణంతో మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేలు నాయకులతో లోకల్ లీడర్లతో టచ్లో ఉన్నారు. ఇంకొకళ్ళు కూడా కొంతమంది చెప్పారు, మేము ఏదైనా ఒకటి రెండు చోట్ల నామినేషన్ వేసినా నామకే వాస్తీయే, మేము మీకు పోటీ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి అని మా నాయకులకు ఆల్రెడీ వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. మెజారిటీ 3వ వంతు మెజారిటీ 92 మందిలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి మద్దతు పలకడానికి రెడీగా ఉన్నారు. అందులో రెడీగా ఉన్నారు, ఆల్రెడీ మెసేజ్ పాస్ చేశారు. మేము గతంలో కూడా చెప్పాం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏం జరిగిందో మీ అందరూ చూశారు, ఎవరు వేశారు, ఎవరు గెలిచారు, ఎమ్మెల్యేలు ఎవరు కోటేశారో మీ అందరూ చూశారు. ఎలా జరిగిందో అన్ని ఓట్లు వాళ్ళ ఎమ్మెల్సీలు గెలిచిన ఎమ్మెల్సీలకు కూడా రాలే, కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీకి వచ్చినాయి. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఈ 3 ఎమ్మెల్సీలు కూడా చూశారు. వన్ సైడెడ్గా ఎలా ఇచ్చారు అనేది మీ అందరూ కూడా చూశారు ఎలక్షన్స్లో. రేపు రాబోయే రోజుల్లో కూడా వన్ సైడ్ మ్యాండేట్ రాబోతుంది. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓకే.